జాతరలకి ముందుగా పోతురాజు ఎందుకు నడుస్తాడు మీకు తెలుసా? అసలు ఈ పోతురాజు ఎవరు? పూర్వం 7 గ్రామదేవతలు శాకంబరమ్మ, పోచ్చమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మ ఇలా 7 అక్కాచెల్లెలు ఉండేవారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ చెడిశక్తులు అడ్డం పడేవి. అప్పుడా 7 అక్కాచెల్లెళ్ళు శివుడిని ప్రార్థించాయి, మమ్మల్ని ముందుండి కాపాడే ఒక యోధుడు కావాలి అని. అప్పుడు శివుడు తన ఉగ్రతత్వం నుండి ఒక అగ్నిజ్వాలను బయటికి వదిలాడు. ఆ జ్వాల భూమిని తాకగానే ఒక బలమైన ఉగ్రమైన యోధుడు రూపం దాల్చాడు. ఆ యోధుడికి శివుడు వరమిచ్చాడు, ఇవి నీ అక్కాచెల్లెళ్ళు, వాళ్లు వెళ్తే నువ్వు ముందుండి దారి కాపాడాలి అని. అప్పటినుండి ఆయన అమ్మవారు అన్నలా గ్రామాల కాపలాదారు, చెడుశక్తులను తరిమే యోధుడు అయ్యాడు. అతని ఉగ్రశక్తి పోతులా ఉండడంతో ప్రజలు ఆయనను ప్రేమగా పోతురాజు అని పిలిచారు. అందుకే జాతరల్లో, ఊరేగింపుల్లో అమ్మవారు ఎక్కడికైనా వెళ్తే ముందుగా దారి చూపిస్తూ నడిచేవాడు పోతురాజు. ఇప్పటికీ గ్రామదేవతల అమ్మవారులకి పోతురాజు తోడుగా ఉంటాడు. వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి.